హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడక. మన టాలీవుడ్ పిల్లర్స్ మెగాస్టార్ చిరంజీవి, నరసింహం బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ వీళ్ళు 1990s నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళ హవా చూపిస్తూనే ఉన్నారు. 1990sలో వీరి కాంపిటీషన్ విపరీతంగా ఉండేది. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది వీరి మధ్య కాంపిటీషన్. అయితే ఇప్పుడున్న హీరోలకి మేము కూడా ఏం మాత్రం తక్కువ కాదంటూ దూసుకెళ్తున్నారు ఈ నలుగురు హీరోలు. ఇప్పుడున్న జనరేషన్ హీరోలకి 100 కోట్ల సినిమా క్లబ్లో చేరడం పెద్ద విషయం కాదు. ఈజీగా 100 కోట్ల క్లబ్లో చేరగలరు. అయితే సీనియర్స్ అయినటువంటి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్లు కూడా 100 కోట్ల క్లబ్లో చేరిపోయారు. ఇప్పుడు ఏ హీరో ఎన్ని 100 కోట్ల సినిమాలు క్రియేట్ చేశారు, ఏ హీరోకి ఎక్కువ 100 కోట్ల సినిమాలు ఉన్నాయి అనే విశేషాలు ఈ వీడియోలో చెప్పుకుందాం పదండి. ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారికి ఎన్ని 100 కోట్ల సినిమాలు ఉన్నాయో చూద్దాం పదండి. 2017లో బాస్ ఇస్ బ్యాక్ అంటూ వచ్చారు మెగాస్టార్ చిరంజీవి గారు ఖైదీ నంబర్ 150 సినిమాతో. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత చిరంజీవి గారు తన సినిమా స్టామినాని చూపించారు. ఏ మాత్రం తనలో గ్రేస్ తగ్గలేదని నిరూపించారు ఈ సినిమాతో. ఈ సినిమా 75 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి వరల్డ్ వైడ్గా 164 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి 104 కోట్ల షేర్ని కలెక్ట్ చేసింది. ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ 88 కోట్లతో జరిగింది. ఫైనల్గా మూవీ సూపర్ హిట్గా నిలిచింది. నెక్స్ట్ 2019లో హై బడ్జెట్తో నిర్మించిన సినిమా సైరా నరసింహారెడ్డి. ఈ సినిమాని 200 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తే 180 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. వరల్డ్ వైడ్గా 244 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి 144 కోట్ల షేర్ని కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ అయితే అవ్వలేదు, కానీ మూవీ యావరేజ్గా నిలిచింది. నెక్స్ట్ 2022లో వచ్చిన చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా 90 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తే 90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొని 108 కోట్ల గ్రాస్ని 60 కోట్ల షేర్ని కలెక్ట్ చేసి ఫ్లాప్గా నిలిచింది. నెక్స్ట్ 2023లో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై 125 కోట్ల బడ్జెట్తో నిర్మితమై 88 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొని 232 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి 136 కోట్ల షేర్ని కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇలా చిరంజీవి ఖాతాలో ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య ఇలా 400 కోట్ల సినిమాలున్నాయి ఆయన కెరియర్లో. నెక్స్ట్ నటసింహం, నందమూరి బాలకృష్ణ కెరియర్లోని 100 కోట్ల క్లబ్ సినిమాలు ఏంటో చూద్దాం. బాలయ్య కెరియర్లోని ఫస్ట్ 100 కోట్ల మూవీ అఖండ. 2021 పాండమిక్ టైంలో రిలీజ్ అయినా కూడా 100 కోట్ల క్లబ్లో చేరిన సినిమాగా నిలిచింది అఖండ. 50 కోట్ల బడ్జెట్తో నిర్మితమై 53 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొని వరల్డ్ వైడ్గా 124 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి 73 కోట్ల షేర్ని కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నెక్స్ట్ 2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన వీరసింహారెడ్డి 85 కోట్ల బడ్జెట్తో నిర్మితమై 73 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొని వరల్డ్ వైడ్గా 132 కోట్ల గ్రాస్ని 79 కోట్ల షేర్ని కలెక్ట్ చేసి హిట్గా నిలిచింది వీరసింహారెడ్డి. అఖండ, వీరసింహారెడ్డి 2 సినిమాలు కూడా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్నాయి. నెక్స్ట్ 2023 దసరా కానుకగా విడుదలైన భగవంత్ కేసరి 75 కోట్ల బడ్జెట్తో నిర్మితమై 67 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొని వరల్డ్ వైడ్గా 119 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి 70 కోట్ల షేర్ని కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని హిట్గా నిలిచింది భగవంత్ కేసరి. ఈ సినిమాలో బాలయ్య డిఫరెంట్ గెటప్లో కనిపించి అందరినీ అలరించారు. శ్రీలీల ఈ సినిమాకి చాలా ప్లస్ పాయింట్గా నిలిచింది. శానా ఏళ్ళు గుర్తుండిపోయే సినిమాలా నిలిచింది భగవంత్ కేసరి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చి. నెక్స్ట్ 2025 సంక్రాంతి కానుకగా విడుదలైన డాకు మహారాజ్ సినిమా 90 కోట్లతో నిర్మితమై 82 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొని వరల్డ్ వైడ్గా 133 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి 80 కోట్ల షేర్ని కలెక్ట్ చేసి అబోవ్ యావరేజ్గా నిలిచింది. 2 కోట్ల తేడాతో బ్రేక్ ఈవెన్ని మిస్ చేసుకుంది డాకు మహారాజ్. అయితే ఈ సినిమాలో బాలయ్య ఎలివేషన్స్ ఓ రేంజ్లో ఉంటాయి. బాబీ అద్భుతమైన డైరెక్షన్లో బాలయ్యని అద్భుతంగా చూపించారు. తమన్ మ్యూజిక్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఓటీటీలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ సూపర్ హిట్గా నిలిచింది. నెక్స్ట్ 2025 డిసెంబర్లో రీసెంట్గా వచ్చిన అఖండ 2 మిక్స్డ్ టాక్తో కూడా 100 కోట్ల క్లబ్లో చేరింది. ఈ సినిమాకి వచ్చిన నెగిటివ్ రివ్యూస్కి మూవీ ఫ్లాప్ అవ్వాలి, కానీ అలా ఏం జరగలేదు. ఎంతమంది ఈ సినిమాని ట్రోల్ చేసినా ఈ సినిమా స్లో పికప్ అందుకొని హిట్ వైపు దూసుకెళ్తుంది. త్వరలో బ్రేక్ ఈవెన్ కూడా పూర్తి చేసుకోబోతుంది. క్లియర్ హిట్గా నిలబడబోతుంది. అఖండ 2 సినిమా మాత్రం అద్భుతంగా ఉంది. మూవీని ట్రోల్ చేసిన వాళ్ళు ఇప్పుడు నోర్లు మూసుకుంటున్నారు. ఇలా బాలయ్య కెరియర్లో వరుసగా 500 కోట్ల క్లబ్లో చేరిన సినిమాలు అయితే ఉన్నాయి. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్, అఖండ 2
ఇలా వరుస 100 కోట్ల సినిమాలు అందించారు నందమూరి బాలకృష్ణ గారు. నెక్స్ట్ కింగ్ నాగార్జున కెరియర్లోని 100 కోట్ల క్లబ్లో చేరిన సినిమాలు చూసుకుంటే 2022లో వచ్చిన బ్రహ్మాస్త్ర 430 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసింది. అయితే ఈ మూవీ నాగార్జున సోలో మూవీ అయితే కాదు. నెక్స్ట్ 2016లో వచ్చిన ఊపిరి సూపర్ హిట్గా నిలిచింది. 97 కోట్ల గ్రాస్ దగ్గర ఆగిపోయింది. 2016లోనే వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. 82 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. 2014లో వచ్చిన మనం సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి 67 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసింది. నెక్స్ట్ రీసెంట్గా వచ్చిన కుబేరా 138 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసింది. అయితే ఈ సినిమా కూడా నాగార్జున సోలో హీరో సినిమా అయితే కాదు. మొత్తంగా నాగార్జున కెరియర్లో సోలో హీరోగా ఒక్క 100 కోట్ల సినిమా కూడా లేనట్లే. నెక్స్ట్ విక్టరీ వెంకటేష్ కెరియర్లోని 100 కోట్ల క్లబ్లో చేరిన సినిమాల గురించి చెప్పుకుందాం. 2019 సంక్రాంతి కానుకగా విడుదలైన F2 సినిమా వెంకటేష్ కెరియర్లోని మొదటి 100 కోట్ల సినిమా. 40 కోట్ల బడ్జెట్తో నిర్మితమై ఈ సినిమా 32 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొని 132 కోట్ల గ్రాస్ని 82 కోట్ల షేర్ని కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ మూవీలో వెంకటేష్ నటన అద్భుతం. వరుణ్ తేజ్, విక్టరీ వెంకటేష్ ఇద్దరు అద్భుతమైన కామెడీని పండించారు. అనిల్ రావిపూడి డైరెక్షన్ అద్భుతంగా చేశారు ఈ మూవీకి. అనిల్ రావిపూడి కామెడీలో కింగ్ అని మనందరికీ తెలిసిందే. ఈ మూవీకి మెయిన్ హైలైట్ గ్లామర్ హీరోయిన్స్ అయినటువంటి మెహ్రీన్, తమన్నా ఇద్దరు అందాల ఆరబోతతో సినిమాని ఓ రేంజ్లో నిలబెట్టారు. వెంకటేష్, వరుణ్ తేజ్ ఇద్దరు కామెడీతో చంపేస్తే తమన్నా, మెహ్రీన్ గ్లామర్తో చంపేశారు. ఒకప్పుడు విక్టరీ వెంకటేష్ గారు నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి లాంటి సినిమాల్లో తన కామెడీ టైమింగ్ని ఎలా చూపించారో అలాంటి కామెడీ టైంని చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ F2లో చూపించి తన టాలెంట్ని నిరూపించుకున్నారు విక్టరీ వెంకటేష్ గారు. నెక్స్ట్ 2025 సంక్రాంతి కానుకగా విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా 50 కోట్ల బడ్జెట్తో నిర్మితమై 45 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొని 250 కోట్లకు పైగా గ్రాస్ని కలెక్ట్ చేసి 150 కోట్ల షేర్ని కలెక్ట్ చేసింది. విక్టరీ వెంకటేష్ కెరియర్లోని మొదటి 100 కోట్ల షేర్ సినిమా ఇది. ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నలుగురు టాప్ హీరోల్లోకి ఎక్కువ కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది సంక్రాంతికి వస్తున్నాం. నటసింహం నందమూరి బాలకృష్ణ గారి మాస్ ఫిలిం అయినటువంటి డాకు మహారాజ్ సినిమాకి పోటీగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం ఆ మాస్ చిత్రాన్ని బీట్ చేసి ఎక్కువ కలెక్ట్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. విక్టరీ వెంకటేష్ గారు ఎప్పుడు మ్యాజిక్ చేస్తారో తెలియదు కానీ అలా సడన్ సర్ప్రైజ్లు ఇస్తుంటారు మన టాలీవుడ్కి. ఈ సినిమాతో విక్టరీ వెంకటేష్ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. మొత్తంగా విక్టరీ వెంకటేష్ కెరియర్లో 200 కోట్ల సినిమాలున్నాయి. ఇలా నలుగురు అగ్ర హీరోలవి టోటల్గా చూసుకుంటే చిరంజీవి గారివి 400 కోట్ల సినిమాలు, బాలకృష్ణ గారివి 5, నాగార్జున గారివి సోలోగా అయితే ఏమీ లేనట్లే. విక్టరీ వెంకటేష్ గారికి 200 కోట్ల సినిమాలు ఉన్నాయి. ఇలా నలుగురు హీరోల్లోకి వరుసగా 500 కోట్ల సినిమాలున్న హీరోగా నిలిచారు నందమూరి బాలకృష్ణ గారు. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.